జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అప్పుడు మావయ్య చిట్టమ్మా నువ్వా? ఏంటమ్మా ఇలాగొచ్చావు? ఏట్లేదు మావయ్య, చూడబోతే నువ్వేదో టెన్షనింగ్ పడుతున్నట్టున్నావా? ఏం చెప్పమంటావమ్మా, ఆ సాంబయ్య గారు లేడు. ఎవరెవరు? అప్పుడు సాంబయ్య? అవునమ్మా వాడే. ఆ, ఈరోజు ఫంక్షన్కి సాంబార్ చేయాలి రారా అంటే వాడి పెళ్ళాం ప్రసవించిందని అత్తారింటికి వెళ్ళిపోయాడంట. ఓస్ అంతేనా? అంతేనా అంటావేంటమ్మా? ఆ సాంబయ్య గారి గురించి తెలుసు కదా, వాడు సాంబార్ పెట్టాడంటే ఈ 2 గోదావరి జిల్లాలు లవలవలాడిపోతాయి అంతే. మావయ్య, దాని గురించి నువ్వే కంగారు పడుకో. ఈ చిట్టెమ్మ సాంబార్ ఎట్టిందంటే 2 గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం కూడా గిలగిలా కొట్టేసుకుంటుంది. నిజమా? అవును సార్, ఒక్కసారి మా చిట్టమ్మ చేతి సాంబార్ రుచి చూశారంటే ఇంక జీవితంలో వదిలిపెట్టరు. నా తల్లి సమయానికి దేవతలా వచ్చావమ్మా. అవును, నువ్వు స్వీట్లు కూడా చేస్తావు కదూ? సేతవేటి మావయ్య, స్వీట్ సేటంలో ఈ చిట్టెమ్మకి పోటీ ఉన్నారేటి? అది నిజమే. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు ఏటనుకోనంటే నాకు చిన్న సహాయం చేయాలి. మావయ్య, నువ్వు అడిగితే కాదంటానా? ఏమంటావు చెప్పు. ఏట్లేదమ్మా, మన కోడి పుంజు పార్టీకి ప్రెసిడెంట్ గారు లేరు. ఎవరు? ఆ భూపతిరాజు గారా? వాళ్ళ ఇంట్లో ఇవాళ పార్టీ మీటింగ్ ఉందంటమ్మా. దాంట్లో వాళ్ళందరికీ వండి పెట్టే కాంట్రాక్టు నాకు ఇచ్చారమ్మా. తీరా చూస్తే చేతికుందన్న పనోళ్ళందరూ నాకు చెయ్యి ఇచ్చారు. నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని అక్కడికి వచ్చి కాస్తంత సాంబారు కూసింత స్వీట్లు చేశావంటే నీ రుణం ఉంచుకోని తల్లి. రుణమా అంటే కొంపదీసి అన్ని పనులు చేస్తే థ్యాంక్స్ చెప్తారా ఏంటి? అయ్యి బాబోయ్, అలాగంటావేంటి బాబు? చిట్టమ్మ కష్టము నేనెందుకు ఉంచుకుంటాను బాబు? నా పరువు కాపాడేందుకైనా అడిగినంత ఇస్తా కదా. ఆ మాట మీద నువ్వు ఉండు మావయ్య, నీ పరువు నిలబెట్టే బాధ్యత నాది, సరేనా? ఆహా, నా బంగారు తల్లి, సమయానికి దేవతలా వచ్చావమ్మా. ఒరేయ్, ఇంకా ఏంట్రా మీరు చూస్తున్నారు? ఈ సామాన్లన్నీ వెళ్ళి వేరే ఆటోలు ఎక్కిద్దాం, పదండి పదండి. బావా, నాకెలాగో పని దొరికింది, ఇంకా నువ్వెందుకు? నువ్వింటికి వెళ్ళిపో. నేను 3 గంటల పని ముగించుకొని ఆ తర్వాత డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చేస్తాను, సరేనా? లేదు చిట్టి, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వెందుకు బావా? ఏం చిట్టమ్మా, కష్టం మొత్తం నువ్వు ఒక్కదానివే పడాలా? నీ కష్టంలో పాలు పంచుకునే బాధ్యత నాకు లేదా? బావా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు బావా. ప్లీజ్ నన్ను మాత్రం వద్దనకు చిట్టి. సర్లే బావా, కానీ అక్కడికి వచ్చాక మాత్రం నువ్వే పని చేయకూడదు. అలాగే ట్రై చేస్తాను. ఊరికే మేడం, నువ్వు చెప్పాక నేను కాదంటానా? ఏ పని ముట్టుకోను, సరేనా? మా బంగారు బావా, పద వెళ్దాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.